పెన్షన్ వస్తుందా? 2000 అయితే వస్తున్నాయి నెలకు. 2000. అదేంది రేవంత్ రెడ్డి సారు మరి 4000 చేసి ఇస్తాడు, ఇంకా రాలే 4000? 4000 ఇంతవరకు రాలేదు. పోయిన డిసెంబర్ కాంచి ఇప్పటిదాకా వస్తాయని రాలేదు ఇంతవరకు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి సార్ పాలన? ఏం బాగాలేదు సార్. అదేంది మేము ఫ్రీ బస్సులు ఇస్తున్నా అంటాడు, రాజీవ్ వికాసం అంటారు. రాజీవ్ వికాసం ఇంతవరకు దానికే లేదు. అది ఆ పిరి బస్సు పెడితే వాళ్ళు కొట్టుకోవాల్సి వస్తారు ఆడవాళ్ళు. మగోళ్ళకు సీట్ కూర్చుంటే సీట్ ఇస్తలేరు, ఆడవాళ్ళకి సీట్ ఇస్తలేరు మగోళ్ళు. అది కష్టమే అయింది. రోజు అది ఉద్యోగాలను పోతారు కానీ పట్టణాలకు ఏముంది సార్. ఆ నెలకోసారి కూడా ఎకరా పిరి బస్సు ఆడోళ్ళు మగోళ్ళు పోతే షేర్ చేయనా ఆయన పెట్టింది ఏముంది పిరి బస్సు అనవసరం. ఫ్రీ బస్సులు ఉపయోగకరంగా లేవంటారా మరి? అంటే చాలా మంది ఆడవాళ్లకు చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో పోవడానికి రావడానికి అయితే వాళ్ళకైతే ఉపయోగం. జాబులు ఉన్న వాళ్ళకు కానీ కాలేజీ పోరలో పెట్టు కదా పిరి బస్సు మంచిగా ఉండిపోవు. అందరికి పెట్టే వరకు ఆ జాబులు ఉన్న వాళ్ళే ₹1,00,000 70,000 జాబ్ ఉండే వాళ్ళే పోతారు. రోజు డైలీ వాళ్ళు పోతారు, కూలి చేసుకుంటారు. పోతారా ఎవరు పోరు. కూలి చేస్తే పళ్ళ బండి పెట్టిండు, పళ్ళ బండి పెట్టి ఆయన పోతారా, లేకపోతే ఆ పళ్ళ బండి ఆమె పోతా పన్ను అమ్ముకోవాలి, పాలు సంపాదించుకోవాలి. కానీ బస్సు ఉండదు కదా ఆయన అనవసరం పెట్టిండు. ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చాయా మీ ఏరియాలో వాళ్ళకన్నా? ఎక్కడ ఇంతవరకు జారకెళ్ళవు. ఆ ఇందిరమ్మ ఇల్లు కూలగొట్టుకో రేకులు ఇల్లు కూలగొట్టుకొని అట్లా ఉండరు. బీసీ బిల్లు కట్టుకొని ఉండరు. ఇంతవరకు ఆ బీసీ బిల్లులు లేవు, ఆ ఇల్లు లేవు. అవిటి మాటలే అన్నాడు వస్తాయని. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం బాగుందా మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం బాగుందా? రైతుకు అయితే కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చే కాడికి ఇచ్చినావు సార్. డబ్బులు ఉన్నోనికి ఇచ్చిన లేనికి ఇచ్చిన కానీ పంటలు మాడు బాగా పడినాయి. 24 గంటల కరెంట్ వచ్చింది, పంటలు పడి ఎకరం ఉన్నోని పడినది, 10 ఎకరాలు పడినది, 100 ఎకరాలు కూడా పడినది. ఇక్కడ ఆ పంటలన్నీ ఎండిపోయి రైతులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. సరే కూలి అంటే ఎప్పుడు కూలీ చేసుకుంటుండే, కూలీకి ఆయనైనా కూలీ ఇయ్యాల కూలీ కానీ రైతుల మాటకి ఇబ్బంది ఉంది. ఈ పెట్టుబడులు పెట్టుకొని ఎండిపోయి చాలా వరకు నీరులు బట్టి ఇబ్బంది రైతులకైతే. కానీ రేవంత్ సార్ పాపం బాగుపడుతుండగా మరి ఏది జరిగినా నావినే ఎత్తుర్రు. ఎక్కడ ఏది జరిగినా పంటలు వండకపోయినా, వర్షాలు పడకపోయినా దానికి నేనేం చేస్తా అన్నట్టు మాట్లాడుతుండగా మరి సారు. వర్షాలు పడడానికి ఆయన ఏమన్నారు. కానీ ఉన్న నీళ్ళే ఇంతకుముందు కాళేశ్వరం పాడింది. అదేందా అది ఆ ప్రాజెక్టులు పని ఇప్పుడు అటెలా నీళ్ళే, ఆ నీళ్ళని ఎడిపోయినాయి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు సాగర్లో కూడా సగానికి అయినాయి నీళ్ళు. ఆంధ్రకి ఏమి ఎక్కువ పోతున్నాయి, మనకే తక్కువ వస్తున్నాయి. మరి ఎందుకు పోతున్నాయి ఆంధ్రకి ఎక్కువ? వాళ్ళకి 60% పోతే మనం 40% రావాలి కదా. మరి 60% 40% ఎక్కువ పోతున్నాయి వాళ్ళకు. ఇప్పుడు పుట్టంగాడి ప్రాజెక్టు కింద బొచ్చరు వరి పొలాలు పడతాయి. నల్లగొండ జిల్లా అంటే వ్యవసాయంలో పేరు వెళ్ళింది. నల్లగొండ జిల్లా మొత్తం ఎండిపోతుంది ఆ పుట్టంగాడి కాలువ రాక. నీళ్ళే అంటే ఆయన కవరేట్ ఎగ్రేట్ అంటారు. మేము కాగినూలం కట్టినాం సాగరు, కాగినూలం కట్టినాం సాగరు, సాగర్ కట్టారు. కానీ నీళ్ళు తెచ్చిందైతే రామారావు తెచ్చుడు, రామారావు తర్వాత ఈయన తెచ్చుడు. మరి నువ్వు కట్టినంత మాత్రం ఆ కట్ట వేసుకొని నేను అలా నిలబెట్టిన నీళ్ళు అని చెప్పాడు. పంటలు పడతాయా? కాలువ తీయాలి, మరి రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఇడిస్తే అప్పుడు రైతులు పంట పడతాయి. అంటే నీళ్లు ఉన్నాయి, కరెంటు అన్ని ఉన్నాయి, కానీ ఈ వ్యవస్థ వీళ్ళు సరిగా నడిపిస్తలేరు. అది నడిపిస్తలేరు, వాళ్ళు నడిపిస్తలేరు. వాళ్ళు పోటీ పడి ఇప్పుడు నల్లగొండ జిల్లాకు నీళ్ళు రావాలని చెప్పాడు, సగం ఎండిపోయినాయి. వరంగల్కి అయిపోతే ఆ కాళేశ్వర పనులు అవి ఎండిపోయినాయి. అక్కడ రైతులు మొత్తం మీ అసలు ఫోటోలు చూపిస్తారు. గొరిసేరు మొత్తం ఎండిపోయి గొర్రెలు మేస్తున్నాయి. అక్కడ ఎప్పుడైనా గొర్రెలు మేస్తున్నాయి. గొర్రెలు ఉన్న వాళ్ళకి సుఖం అయిపోయింది మేతకు. ఆ ఎకరానికి 1000-2000 ఇస్తారు, గొర్రెలు మేపుకుంటారు. పంట పెట్టుకుని వాళ్ళు ఏంది చాలా నష్టం అయిపోతుంది సార్. బాగాలేదు, పరిపాలన బాగాలేదు.